గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా భవాని. గురుగారు, దశమహావిద్యలో ఒకటి అయిన తారాచండి అమ్మవారి యొక్క తత్వం గురించి, అలాగే మనకి తారాచండి అమ్మవారి ఆలయం కూడా వచ్చేసి మనకి బీహార్లో ఉంది కదా. సో మరి వీటి గురించి అయితే తెలుసుకోవాలి అని అయితే అనుకుంటున్నాము. మరి దశమహావిద్యలో ఒకటి అయిన తారాచండి అమ్మవారి గురించి, అలాగే ఆలయ రహస్యాల గురించి, వీటన్నిటి గురించి అయితే మాకు కొంచెం చెప్పండి గురు. మనకి శక్తిపీఠాలు ఉన్నాయి కదా. శక్తిపీఠాలలో మనకి 51వ శక్తిపీఠంలో మనకి ఈ తారాచండి అమ్మవారు గుడి వస్తుంది. ఇది ఎక్కడ ఉందంటే బెనారస్ నుంచి, అంటే మన కాశీ నుంచి గయాకి వెళ్ళే మధ్య దారిలో వస్తుంది. ఇది సాసారం అని ఒక పెద్ద ఊరు వస్తుంది. ఆ ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో తారాచండి గుడి అని వస్తుంది. తారాచండి పీఠ అంటారు దీన్ని. సాధారణంగా దశమహావిద్యల్లో తారాదేవి అనేది మొట్టమొదటగా మనం చెప్పుకునేటటువంటి అమ్మవారు, శక్తిపీఠ అమ్మవారు. దశమహావిద్యల్లో ఒక మొదటి మహావిద్య తారా మహావిద్య. దీనికి బృహస్పతిని కంట్రోల్ చేస్తుంది ఇది. అంటే తారా అమ్మవారు అంటే ఎలా ఉంటారంటే, కాళికాదేవి నల్లగా ఉంటుంది కదా, ఇలా కత్తి పట్టుకొని ఒక శవం మీద నుంచున్నట్టు, రాక్షసుడి మీద నుంచున్నట్టుగా, అలాగే ఈ అమ్మవారు ఉంటుంది. కానీ నీలం కలర్లో ఉంటుంది. నీలం కలర్లో అమ్మవారు కాళికాదేవి నల్లగా ఉంటుంది, నల్లగా. ఈమె నీలం కలర్లో ఉంటుంది. ఈ అమ్మవారిని పూజించడం వల్ల నేనేమనుకునేవాడిని, అబ్బా కత్తి పట్టుకుంది, శ్మశానంలో ఒక శవం మీద నుంచొని ఉంది అంటే శక్తిని ఇస్తుంది, మంచి బాడీ బిల్డర్లు అవ్వచ్చు అనుకుంటాం. కానీ ఫుల్ విచిత్రం ఏంటంటే తారా అమ్మవారు బుద్ధినిస్తుంది, బృహస్పతిని కంట్రోల్ చేస్తుంది. బృహస్పతి బాగోలేదనుకో, ఆయన్ని బాగు చేసి, మన జాతక కుండల్లో మనల్ని బాగు చేసి ఆ అమ్మవారు బుద్ధి బలాన్ని పెంచుతుంది. అంటే షీ ఈజ్ ద గాడెస్ ఆఫ్ విజ్డమ్, బుద్ధి బలానికి మరో రూపం. అలాగే గౌతమ బుద్ధుడు ఈ తారా అమ్మవారినే పూజ చేస్తాడు. ఆ తారా అమ్మవారిని పూజ చేసిన తర్వాత ఆయనే లేడీ తారా అవతారం. ఇప్పుడు బుద్ధిజం మతంలో ఆయన్నే తారా అమ్మవారు అని చెప్పేసి ఆయన్నే పూజ చేస్తారు. అంటే లేడీ గౌతమ్ బుద్ధుడు ఈజ్ నథింగ్ బట్ తారా అమ్మవారు బౌద్ధ మతంలో. ఇకపోతే మనకి ఈ తారా అమ్మవారిని ఎవరెవరు పూజ చేశారండి అంటే, రావణాసురుడేమో వాడు చేశాడు అవైదిక పద్ధతుల్లో, నిషిద్ధ పద్ధతుల్లో, శ్మశానాల్లో కూర్చొని ఇప్పుడు మన సినిమాల్లో చూపిస్తున్నట్టుగా వీళ్ళంతా చేస్తున్న తాంత్రిక పూజలు అంటారు చూడు, ఆ టైపుల్లో తన చేతులను నరికేసుకున్నాడు, తన తలల్ని 10 శిరస్సుల్ని పడేసి చేశాడు. వాళ్ళ వారసులుగా చెప్పుకుంటున్నటువంటి మనం ద్రావిడులం, మనందరం కూడా రావణాసురుడు వారసులు అంట మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, తాంత్రిక పూజలను ఎంకరేజ్ చేసేవాళ్ళు వీళ్ళు. అలాగే రావణ బ్రహ్మ మన గురువు కాబట్టి, మన యొక్క ద్రావిడులకు మనకి దేవుడు కాబట్టి, మనం కూడా ఆయనలాగా చేతులు నరకాల, మన చేతులు నరికి వేయాలి. మరి అలాగే మన రక్తం అమ్మవారికి పోయాలి. మనం అలా చేయకుండా కన్నింగ్ కదా మానవులు. అందుకని ఏం చేస్తున్నారు, మేకల్ని కోళ్ళని కోసేసి అమాయకులు వాటిని తాంత్రిక పూజ అంటున్నారు. కాబట్టి అలా అవైదిక పద్ధతుల్లో చేయకూడదు అని పరమేశ్వరుడు చెబుతాడు. పరమేశ్వరుడు పార్వతీదేవితో ఒకటే చెప్తాడు. అలా అవైదిక ఆ నిషిద్ధ పూజలు చేయడం వల్ల, అయితే ఇప్పుడు అమ్మవారు పార్వతీదేవి పూజ చేస్తుంటే ఈమె ఉగ్ర రూపం ధరిస్తోంది. ఇంకా తారా అయిపోతుంది. తారా అయిపోయి భూమి రావణుడికి ప్రత్యక్షం అవ్వాలి, అంతే. ఇంకా తటపటాయిస్తుంది. పక్కన రాముడు పాపం చేస్తున్నాడు, ధర్మాత్ముడు రాముడు, మనకి దేవుడు ఆయన. మనమేమో ద్రావిడ సంతానం, మనకి దేవుడు రావణాసురుడు అని చెప్తున్నారు. మనం ఆర్యులం. అక్కడి నుంచి వచ్చి మనం ఆ రామచంద్ర భగవానుడే మన దేవుడు, ధర్మాత్ముడు. కాబట్టి ఈయన ఇప్పుడేమైంది, ఇప్పుడు మా అసలు స్టోరీ, రాముడేమో ధర్మం కోసం చేస్తున్నాడు తారాదేవిని పూజ. ఈ రావణాసురుడేమో మొత్తం అవైదిక, ఇంకా రావణుడు అంటేనే అధర్మం. ఇక ఈ అవైదిక పద్ధతుల్లో చేసేసరికి పాపం పార్వతీదేవి తన సోదరుడు రాముడు వెళుతున్నాడు, పాపం ఆయనకి వరం ఇవ్వాలి. వీడేంట్రా మధ్యలో, మరి వీడికి కూడా వెళ్ళాలి, నువ్వు వెళ్ళి ఇచ్చే అంటాడు శివుడు. అప్పుడు వెళ్తేప్పుడు శివుడు ఒక అందమైన మాట అంటాడు, ఇదిగో ఇలాంటి అవైదిక పద్ధతులు, నిషిద్ధ పూజలు చేసేటటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు నువ్వు ప్రత్యక్షం అవగానే గుండె టపేలని చచ్చిపోతాడు రావణాసురుడు. చచ్చిపోయాడా మరణం, లేదా తట్టుకొని గుండె గట్టిదా
విజయం. తథ్యం. అంటే ఇప్పుడు ఈ తాంత్రిక పూజలు సినిమాల్లో చెప్తున్నట్టు ఇప్పుడు మన వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నటువంటి వాళ్ళకి తెలుసు మహాకాళి రాదని, తారాదేవి రాదని, అందుకని రెచ్చిపోయి మటన్ చికెన్ మందు బాటిల్ పెట్టి చేస్తున్నారు. కరెక్ట్గా అమ్మవారు వచ్చిందనుకో వీళ్ళంతా గుండె పగిలి అక్కడే చేస్తారనమాట. అసలు అమ్మవారిని మనం చూడలేము. అదే కదా మరి. వీళ్ళు అమ్మవారు వాళ్ళకి కనబడిపోద్ది, రోజు వచ్చి లేపుద్దంట. తర్వాత చాటింగ్ చేస్తున్నారు వీళ్ళంతా. అమ్మవారు ఇప్పుడు మాతో మాట్లాడుతున్నారు, మేము రోజు ఫోన్లో మాట్లాడుకుంటున్నాం, అమ్మవారు నాకు కనబడిందండి. వందల వేల మంది ఉన్నారు అసలు. మళ్ళీ వాడికి సమస్యలు అంటాడు మళ్ళీ, ఇది ఒకటి. సరే, ఈ విధంగా అమ్మవారు తారాదేవిని రావణ బ్రహ్మ చేశాడు, రాముడు చేశాడు, కృష్ణుడు చేశాడు. ఓకే, వీళ్ళందరూ కూడా బెజవాడ కనకదుర్గమ్మ, మన కనకదుర్గమ్మ దేవాలయ గుడికి వచ్చారు. వచ్చి హ్యూయాన్ సాంగ్, చైనీస్ యాత్రికుడు, ఫ్యాహ్యన్ అండ్ హ్యూయాన్ సాంగ్ అని ఇద్దరు ఉంటారు. ఫ్యాహ్యన్ రాలేదు కానీ హ్యూయాన్ సాంగ్ వచ్చాడు. రాముడు, ధర్మరాజు, అర్జునుడు మొత్తం అందరూ బెజవాడ కనకదుర్గమ్మ గుడికి వచ్చాడు. మన అర్జునుడు అయితే మన హీరో కొండ మీద కూర్చొని తపస్సు చేశాడు, ఇంద్రకీలాద్రి పర్వతం మీద. మన బెజవాడ కనకదుర్గమ్మ ఇప్పుడున్న గుడి కొండ మీదే చేశాడు తపస్సు. సరే, వీళ్ళంతా చేసిన తర్వాత ఇప్పుడు ఏం జరిగిందండి, స్వామి అమ్మవారు వీళ్ళందరికీ కూడా దుర్గమ్మ తల్లి తారారూపంలో దర్శనమిచ్చింది. జగద్గురు అయిన ఆదిశంకరాచార్యుల వారు కూడా బెజవాడ కనకదుర్గమ్మ గుడికి వస్తే తారాదేవిగా దర్శనమిచ్చింది. అంటే తార అంటే నక్షత్రం, ఆవిడే ఈ తారా అమ్మవారి రూపంలో. ఇప్పుడు మనం దశమహావిద్యలో ఒకటైన తారా అమ్మవారు, ఆమె తేజస్సు రూపంలో ఇస్తుంది. అందుకనే ఇక్కడ ఈ పీఠంలో 51 శక్తి పీఠాల్లో ఒకటైనటువంటి ఈ మా తారా చండి అనేటటువంటి గుడి, మా దుర్గా తారా చండి అసలు పూర్తి పేరు. అంటే మా దుర్గా తారా చండి. ఇది ఎక్కడుందంటే కైమూర్ హిల్స్ అంటుంది. కాయమూర్ హిల్స్, బీహార్ ససారం వెళ్ళే దారిలో ఆ కొండలు, ఆలయం ఆ కొండ మీద ఉంటుంది. అంటే మనకి ఇండియా మొత్తంలోనే ఇంకెక్కడ లేదు, అక్కడే ఉంది. తారాపీఠ్ అని మనకి వేరేది, అది వేరే గుడి మళ్ళీ, అది శక్తిపీఠం. అది మనకి ఒరిస్సా అటు సైడ్ ఉంది అనమాట. ఎక్కువ ఈ యొక్క ఒరిస్సా, బీహార్, యూపీ, మధ్యప్రదేశ్ ఇటు సైడ్లనే మనకి ఇవన్నీ ఉంటుంది. ఇది ప్రత్యేకంగా మనం ఈ తారా చండీ గురించి చెప్పుకుంటున్నాం. అంటే ఇందులో రెండు మిక్స్ అయినాయి. చండీ అంటేనేమో మనం మైసూరు చాముండేశ్వరి చండీ అమ్మవారు అనుకుంటాం కదా, అందుకనే మా తారా చండీ, దుర్గా, మా దుర్గా తారా చండీ శక్తిపీఠం. ఇది ఇంద్రకీలాద్రి పర్వతం మీద మనకి బెజవాడ కనకదుర్గం ఎలా అయితే వెలిసిందో కాయమూర్ కొండ మీద ఈ అమ్మవారు వెలిసింది. అలాగే ఇది బెజవాడ కనకదుర్గమ్మ తల్లి, బెజవాడను పరిపాలించినటువంటి మాధవవర్మ అనే రాజు మనకి అమ్మవారి గుడి కట్టించారు. అమ్మవారికి మహాభక్తుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ అమ్మవారికి ఎవరంటే రాజుల్లో సోర్వర్ రాజ్పుట్ అని గౌరు డైనాసిటీ, అంటే కాకతీయుల వంశం ఎలాగైతే ఉంటుందో అలా గౌర్ డైనాసిటీ, గౌరవ వంశీయులు, అందులో సోర్వర్ రాజ్పుట్ అనే అతను వాళ్ళ ఫ్యామిలీ ఈ గుడిని కట్టించారు. ఇప్పుడు వాళ్ళు ఉన్నారండి, మరి వాళ్ళ వంశీకులు ఉండాలి కదా, మరి ఉంటారు. ప్రజెంట్లీ ఎక్కడున్నారంటే నాముదగ్గ ఎస్టేట్ ఉంది. ఇప్పుడు వాళ్ళ రాజులంతా కూడా రాయల్ ఫ్యామిలీ కదా, ఎస్టేట్ ఉంటుంది. ఆ ఎస్టేట్లో రామ్దుగ్గ ఎస్టేట్, ఇప్పుడు భవానీ ఎస్టేట్ ఎలాగో మీ ఎస్టేట్ అట్లాగనమాట. నెక్స్ట్, ఇది సాసారంకి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నువ్వు అడుగుతావు, ఇంకా ఏమున్నాయి గురువుగారు గుళ్ళు, ఇది ఒకటేనా అండి అని. మరి అమ్మవారు ఉన్న చోట శివుడు కూడా ఉండాలి కదా, అందుకని గుప్త మహాదేవ్ టెంపుల్ అంటుండే ఉంది దీని పక్కన, కొంచెం పక్కన 5 కిలోమీటర్ల దూరం రేడియస్లో ఉండేటటువంటి టెంపుల్స్ ఇంకా ఉన్నాయి, చాలా బాగుంటాయి. ఆ గుప్త మహాదేవ్ అంటే అసలు కనబడ్డు మహాదేవుడు అక్కడ, శివలింగం ఉంటుంది. గుప్త అంటే రహస్యం, సీక్రెట్. కనబడాల్సిన వాళ్ళకి కనబడతాడు, అంటే భవానీ మాతకు కనబడతాడు ఆయన, అంతేగాని అందరికీ కనబడి. నీకు కనబడతాడు, నీ పేరు భవానీ కాబట్టి మహాభక్తురాలు కాబట్టి నీకు కనబడతాడు. అందరికి ఎందుకు కనబడతాడమ్మా మహాదేవుడు? నిజమే, మరి నీకే కనబడతాడు. నెక్స్ట్, పార్వతీమాత దేవాలయం కూడా ఉంటుంది. ఇక్కడ ప్రాచీన గుహలు ఉంటాయి. ఆ గుహల్లో అవన్నీ రహస్యాలు. ఎందుకంటే నేను ఈ శక్తిపీఠాలన్నిటికీ కూడా ఆన్ డ్యూటీ, నేను ప్రతి సంవత్సరము కళలు పెట్టడానికి అధర్వణ వేద పండితుడిగా మిగతా పండితులందరినీ మా గురువులతో కలిసి నా చిన్నప్పటి నుంచి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాం. కాబట్టి మా జన్మంతా అమ్మవారికి సాధనకి అంకితం. కాబట్టి ప్రాచీన గుహలు ఉంటాయి. ఆ గుహల్లో ఏమున్నాయండి అని అడగకూడదు. రహస్యం మా తార అమ్మవారు ఒరిజినల్ ఆ దేవి అక్కడ ఉంటుంది. ఇప్పుడు
మన బెజవాడ కనకదుర్గమ్మ గుడి ఉంది. ఓకే. నా చిన్నప్పుడు ఇంతప్పటి నుంచి ఆ గుడిలో పాకి పెరిగి అంతా నేను చేసా. ఆ గుడువులో ఉన్నటువంటి గురువులే మా గురువులు. గురువులే కాకపోతే అంటే మాకు ఇదంతా కాదులే కానీ ఆ గుహలో చెప్తా, అదే రహస్యం వస్తున్నా రహస్యం చెప్తాను. ఇప్పుడు మనకి మనం బెజవాడ గుడి అందరం మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఇంకో అమ్మవారు ఉంటుంది అని అనేవారు. ఎక్కడుంటుందిరా అని మాకు ఆతృత కదా, రహస్యం కదా. మరి మన నండూరు శ్రీనివాస్ బ్రదర్ చాలా డేర్ అండ్ డాషింగ్ కదా, వచ్చి మా గుడి మీద ఉన్న ఉమాకాంత శర్మ గారిని తీసుకెళ్ళి మొగల్రాజపురం గుడిలో సిద్ధార్థ కాలేజ్ ఎదుర్కొన్న గుహల్లో ఉంది అమ్మవారు. ఆదిశంకరాచార్యులు వారు ఒరిజినల్ కనకదుర్గమ్మ తల్లి గుడిని విత్డ్రా చేసేసి ఆ కళలన్నీ ఇందులో పెట్టి ఆ విగ్రహాన్ని, అమ్మవారు కోపంగా ఉంది కదా మహిషాసురుడిని చంపేసిన తర్వాత, అందరూ మనం వెళుతుంటే కోపంగా ఉన్నప్పుడు మీ ఇంటికి వస్తే నువ్వు టీ ఏమిస్తావు, కోపంగా ఉన్నప్పుడు గిన్నె ఇసిరేస్తావు, నీ ఫ్రెండ్స్తో దెబ్బలాడుకుంటున్నావు. అట్లా ఏం చేస్తాం మనం, అమ్మవారు కూడా మనకి హాని చేస్తుంది. హాని చేయడం వల్ల శంకరాచార్యుల వారు ఇంటర్ఫేర్ అయ్యి కళ్ళన్ని తీసేసి ఆ విగ్రహాన్ని మొగల్రాజపురం గుడిలో దాచారు. అలా ఇక్కడ కూడా తార అంటే ఒరిజినల్ ఎక్కడున్నట్టు అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వేరే పెడతాము, కళలు పెడతాము, ఈ అమ్మవారికి పూజ చేస్తాం. కానీ ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మన బెజవాడ కనకదుర్గమ్మ గుడి మీదే ఉంది, మనం చూస్తున్న బంగారపు కొండలనే ఉంది. కానీ ఆ విగ్రహానికి కూడా కళలు పెట్టాలా, పూజలు చేయాలా, అందుకని రహస్యంగా ఎలాగైతే వెళ్తామో ఆ విధంగా ఇక్కడ కూడా మా తారాచండీదేవి యొక్క ఒరిజినల్ అమ్మవారి గుహల్లో ఉంటుంది. అది కళలు పెట్టడానికి, నైవేద్యం పెట్టడానికి రోజు వెళ్తారు. ప్రతి శక్తిపీఠానికి అంతే అనమాట. మీరు చూస్తున్నది, మామూలు ప్రజలు చూస్తున్నది మానవ ప్రతిష్ఠితమైనటువంటి అమ్మవార్లు. ఎందుకనంటే రెనోవేషన్, ఇప్పుడు జోగులాంబ గుడి ఉంది అమ్మవారి గుడి, ఆ అమ్మవారి గుడిని మార్చినప్పుడు ఆ బహమనీ సుల్తాన్లు వాళ్ళంతా వచ్చి ఆ గుడిని ధ్వంసం చేసినప్పుడు ఆ ఒరిజినల్ విగ్రహం దాచేశారు, బావిలో పడేశారు. ఆ తర్వాత తీసి ఇప్పుడు కొత్తగా గుడిలో కట్టినప్పుడు కొత్త విగ్రహం పెట్టాం. అప్పుడు ఏం జరిగింది, పాత విగ్రహం గుహలో ఉంటుంది, బావిలో ఉంటుంది. ఆ తర్వాత మనము కళలు పెట్టేటప్పుడు వెళ్ళాలా. ఈ రకంగా ప్రతి దేవాలయానికి కూడా ఈ బహమనీ సుల్తాన్లు వాళ్ళు ధ్వంసాలు చేశారు కాబట్టి కొన్నిట్లకి కొన్ని రహస్యాల వల్ల అలా ఉంటాయన్నమాట. సో ఈ గుహల్లో అది ఉంది కదా. ఇకపోతే నెక్స్ట్ మీకు 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయి చక్కగా. ఇక మనకి తిరుపతిలో ఎలాగైతే ఆకాశగంగా అని మనం పంచదార అని చెప్పేసి ఎలాగైతే ఉన్నాయో ఆ విధంగా ఇక్కడ మంఝర్గుండ్ అండ్ దువాకుండ్. కుండ్ అంటే నీళ్ళు, వాటర్ ఫాల్స్. వాటి నుంచి అవి ఎంత పెద్ద వాటర్ ఫాల్స్ తెలుసా నీకు? ఆ వాటర్ ఫాల్స్ నుంచి మనము హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తాం. విద్యుత్ శక్తి ప్రొడ్యూస్ చేసి గవర్నమెంట్కి అమ్ముతాం అనమాట. గవర్నమెంట్కి అంత చక్కటి ఆ వాటర్ ఫాల్స్లో ఈ అమ్మవారు పడింది. అసలు ఈ అమ్మవారు ఎవరండి బాబు, అసలు ఎక్కడి నుంచి వచ్చేసింది అంటే ఈ శక్తిపీఠాలన్నీ కూడా సతీదేవి అమ్మవారి యొక్క పార్ట్స్ని కట్ చేస్తే వచ్చేది. అప్పుడు మనకి సతీదేవి భర్త చెప్పిన మాట వినకుండా, శివుడు చెప్పిన మాట వినకుండా వెళ్ళి దక్ష ప్రజాపతి వాళ్ళ డాడీ చేత అవమానమైంది. అక్కడ చనిపోతున్న శవాన్ని విష్ణుమూర్తి కట్ చేస్తే రైట్ ఐ, కుడి అయ్యి వెళ్ళి కట్ చేస్తే ఈ ప్రాంతంలో పడింది, కుడి కన్ను. కాబట్టి ఈ అమ్మవారు ఇదైంది. దీన్ని ఇదంతా వివరిస్తూ ఒక ఇన్స్క్రిప్షన్ ఒక రాక్ మీద రాసి ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ప్రతాప ధవళ అనేటటువంటి ఈ ఇన్స్క్రిప్షన్ అంతా రాసి ఆ రాక్ మీద ఉంటుంది. ఓకే గురుగారు, అలాగే ఈ తారామహా అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటి? అంటే ఆ ఆలయం యొక్క ప్రత్యేకత ఉంటుంది. మనం ఒక ఆలయానికి వెళుతున్నాము అంటే ఖచ్చితంగా ఆలయంలోని ఏదో ఒక ప్రత్యేకత అనేది దాగి ఉంటుంది కదా గురుగారు. అలాగే ఈ తారామహా అమ్మవారి యొక్క ఆలయం వచ్చేసి మనకి బీహార్లో ఉంది కాబట్టి మరి ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి, అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనే వాటి గురించి అయితే చెప్పండి గురుగారు. చాలా బాగుంటుంది. అక్కడ బస్ స్టాండ్కి పక్కనే అనమాట. మనం సాసారం వెళ్ళేటప్పుడు మనం గయా బస్సు ఉంటుంది, ఒకే ఒక బస్సు ఉంటుంది వెళ్ళే భక్తులందరూ. నేను అలాగే అనుకునేవాడిని ఎప్పుడు మొదట్లో, ఏమిటి ఎప్పుడు పడితే అప్పుడు ఉంటాయని. కాదు, వెహికల్ మీద చాలా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. వెళ్ళి జాగ్రత్తగా మీరు కనుక అక్కడికి వెళితే సాసారంకి ఇంకా 5 కిలోమీటర్లు వస్తుంది కనుక మెయిన్ రోడ్డు మీదకే ఉంటుంది గుడి. జెండా వేసి శక్తిపీఠం ఉంటుంది. అక్కడ ఆ అమ్మవారు ఎలాగంటే
ఓ హ్రీంకారాసనగద్భితానలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం శ్రీచక్ర సంచారిణీం అని చెప్పేసి మనం ఇచ్చేస్తున్నాం. హ్రీంకారాసనగద్భితానలసికాం సౌహ క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్ర సంచారిణి. ఆ జగజ్జనని శ్రీచక్రం ఉంటుంది అక్కడ. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి క్షేత్రానికి వచ్చారు. వచ్చి ఆ అమ్మవారికి శ్రీచక్ర కళలు పెట్టారు. కళలు పెట్టి శ్రీచక్రాన్ని చక్కగా ఇచ్చేశారు. ఆ ఏ శక్తిపీఠమైనా సరే, ఎక్కడైనా సరే అమ్మవారికి 64 ప్రొపెన్సిటీస్ అనేవి మనకు మనిషికి ఉంటాయి, చిత్త వృత్తులు లాగా. అమ్మవారికి కూడా అణిమాసిద్ధే, లగ్మాసిద్ధే, గర్మాసిద్ధే, వశిత్వసిద్ధే ఇలా కళలు ఉంటాయి. ఆ కళలన్నీ కూడా అమ్మవారికి ఎప్పటికప్పుడు ప్రవేశపెడుతూ ఉంటారనమాట. అందువల్లనే ఆ దివ్య తేజస్సు ఆ జగన్మాత యొక్క విగ్రహంలోకి మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే పిల్లలు లేనటువంటి వాళ్ళు ఉన్నారనుకో, ఆ పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు పుడతారు ఈ అమ్మవారి యొక్క దయ వల్ల. అసలు జగజ్జనని అయినటువంటి మా తారాచండి ఎంత కరుణామయ్యి అంటే అపారమైనటువంటి కరుణామయ్యి. ఆమె అసలు ఎవరికి దర్శనం ఇవ్వదు. అక్కడ వశిష్ఠుడు కూడా తపస్సు చేస్తాడు. ఈ ప్రాంతంలో, నేను చెప్పిన ప్రాంతంలో మా తారాచండి దగ్గర ఉన్నటువంటి ఊర్లో, ఆ ఊరి పేరే మా తారాచండి. విచిత్రం ఇంకోటి, టెంపుల్ ఆ ఊరి పేరే మా తారాచండి. అక్కడ వశిష్ఠ మహర్షి తపస్సు చేస్తే ఎంతకాలానికి కూడా దర్శనం ఇవ్వదు. దర్శనం ఇవ్వకపోతే వశిష్ఠుడికి మండిపోతుంది. మండిపోయి నేను శపిచ్చేస్తానని కమండలం తీస్తాడు. అరే వశిష్ఠ, నీకు తెలుసు కదా, నేను తాంత్రిక సాధనలో నువ్వు చెయ్యాలి నన్ను. అలాంటిది నువ్వు తాంత్రిక సాధనలో చేయకుండా దక్షిణాచార పద్ధతిలో నువ్వు కుంకాలు పసుపులు వేసేసి అష్టోత్తర పూజలు అవి చేసేసేసి నువ్వు నన్ను ప్రత్యక్షం అయిపోవాలంటే ఎలా అయిపోతాను అనుకున్నావు అని చెప్పినప్పుడు, అప్పుడు వశిష్ఠుల వారు ఏం చేస్తారంటే ఆ జగజ్జనని అయినటువంటి ఆ అమ్మవారిని తారాచండీని ఏం చేస్తాడంటే ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. ఏ రకంగా మారుస్తాడు ట్రాన్స్ఫార్ము? ఈ మా తార అని సాత్విక పద్ధతుల్లో అయ్యేలాగా అమ్మవారు దుర్గగా ట్రాన్స్ఫర్ చేస్తాడు. అందుకే మా దుర్గా తారాచండి అన్నారు. అక్కడికి తీసుకొచ్చి బెజవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మలాగా మార్చేస్తాడు. అందుకే చండి తారా దర్శనాలు ఎక్కడ అవ్వవు. బెజవాడ కనకదుర్గమ్మ గుళ్ళు మాత్రమే తారా రూపంలో అమ్మవారి ఇస్తుంది. అయితే మరి ఏమండి, మరి ట్రాన్స్ఫార్మ్ చేసేయచ్చండి అంటే ఖచ్చితంగా చేయొచ్చు. ఇప్పుడు మనము సైన్స్లో చూడు, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని ఉంటాం. ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు ద అదర్. అంటే ఎనర్జీని మనము నాశనం చేయలేం. ఉన్నప్పుడు శక్తి ఉందమ్మా, శక్తిని నాశనం చేయలేం. కరెంట్ ఉంది, ఇప్పుడు ఆ కరెంట్ని మనం అలా నాశనం చేయగలం, ఆఫ్ చేసుకోగలం, ఆన్ చేసుకోగలం. అంతేకాని దాన్ని నాశనం చేసేస్తాను నేను అంటే, మంట ఉంటుంది, నీళ్ళు వేసేసి నాశనం చేస్తానంటే కుదరదు. అలాగా షాక్ కూడా చచ్చిపోతాం మనం. సో ఎనర్జీని సృష్టించలేము, కొత్తగా మనము నాశనం చేయలేము, కానీ ఒక రూపం నుంచి ఇంకో రూపాన్ని మార్చవచ్చు. అందువలన ఈ తామసిక రూపంలో ఉన్నటువంటి ఆ తారా అమ్మవారిని, మా తారాచండీని సాత్విక రూపంలో ఉన్నటువంటి దుర్గాదేవిగా మార్చి అప్పుడు దర్శనం పొందాడు ఆయన వశిష్ఠుల వారు. కాబట్టి అందువలన ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్. దీన్నే కళలు పెట్టే ప్రాసెస్ అంటారు. అంటే దాన్నే అమ్మవారి యొక్క పూజలు ఇవి అహంకారంతో చేస్తే వచ్చేది కాదు. వశిష్ఠుల వారు అంటే ఎవరో మామూలు చిన్నోడు, మనకలా మనిషి కాదు, ఆయన బ్రహ్మర్షి, మన ఫోర్ ఫాదరే ఆయన సంతానమే మనం. వశిష్ఠ గోత్రోద్భవస్య అని మనతో అంటాం కదా. అయినప్పటికీ కూడా మరి ఆయన డిసిప్లిన్, ఆయన తపస్సు, ఆయన టాలెంట్. మన ఫాదర్ ఐఏఎస్ ఆఫీసర్ అయితే మనం ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని రూలే ఉంది. ఆయన కష్టపడ్డాడు కాబట్టి ఐఏఎస్ అవుతాం. మనం చదవకపోతే ఏం చేస్తామో వేగా బాండ్ అయిపోతాం. సో అందుకని మనము ఈ యొక్క జగజ్జనని అయినటువంటి తారా అమ్మవారు మాత్రం ఎవరికైనా సరే అవకాశం ఇస్తుంది. తుల్జాపూర్ భవానీ ఎవరో కాదు, అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఎవరో కాదు. ఆ తుల్జాపూర్ భవానీ ఛత్రపతి శివాజీకి ఎలాగైతే కత్తి ఇచ్చిందో, రాజవంశీకులైనటువంటి సొర్వార్ రాజపుట్ వాళ్ళ వంశం, వాళ్ళ కుల దేవత ఆమె. అంటే ప్రతి ఒక్క రాజు ఒక్కొక్క అమ్మవారికి అటాచ్ అయ్యి ఉంటాడనమాట. ఆ అటాచ్ అయ్యి వాళ్ళ కులదేవతలుగా అప్పుడు కాకతీయుల రాజులంతా కూడా కాకతమ్మ అనేటటువంటి అమ్మవారికి, వరంగల్ భద్రకాళి అమ్మవారిని మనం పూజ చేసుకుంటూ వచ్చాం. అలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దేవత రాజుల కాలం నుంచి మనకుంది. ఆ తల్లి ఏ రూపంలో చేసినా అంతా కూడా పార్వతీ అమ్మవారే, భవానీ మాతే, నువ్వే అనమాట. కాబట్టి మనం చేయాల్సిన దీంట్లో ఏం కావాలి అంటే శ్రద్ధ, భక్తి రెండూ కావాలా.
అన్కండిషనల్ సరెండరెన్స్తో, టోటల్ సరెండరెన్స్తో వెళ్ళి చక్కగా చేసుకోవచ్చు. అమ్మవారికి మనం పట్టుకెళ్ళేది ఏం పట్టుకెళ్తామమ్మా? కొంచెం పసుపు ప్యాకెట్, కుంకుమ, 4 పువ్వులు, ఒక అరటిపండు పట్టుకెళ్తాం. దానికి దేవస్థానం వాళ్ళు అమ్మవారి పేరు చెప్పేసి 200, 500 కానీ ఆడు బాగుపడతాడు. మనమేమో ఆ డబ్బులు కట్టి అమ్మవారికి ఏదో అమ్మవారు ఏదో ఆ పువ్వులు అయ్యి అమ్మినట్టు, అమ్మవారికి మనం ఇచ్చినట్టుగా అమ్మవారికి బిల్డప్లు ఇస్తాం మనం. అమ్మవారు నువ్వు ఇవ్వకపోతే నేను నీకు పూజ చేయడం మానేస్తా, ఏదో మనం పూజ చేయకపోతే అమ్మవారు ఏదో సృష్టి ఆగిపోతున్నట్టు మనం చేస్తాం. కాబట్టి ఇవన్నీ తీసేసి అల్టిమేట్ సరెండరెన్స్తో, టోటల్ సరెండరెన్స్తో, అన్కండిషనల్ ఫెయిత్తో, అన్కండిషనల్ కండిషన్స్ పెట్టకూడదు, అటువంటి భక్తితో, నమ్మకంతో, అన్షేకబుల్ ఫెయిత్, ఇంకా చలించకూడదు, అటువంటి దీంట్లో ఉండి సద్గురువైనటువంటి జగద్గురువులైనటువంటి శంకరాచార్యుల వారు శ్రీకృష్ణుడి యొక్క సారథ్యంలో, వాళ్ళ గురుత్వంలో మనం కనుక సాధన చేసుకుంటే బ్రహ్మాండంగా ఫలిస్తుంది. అమ్మవారి కరుణా కటాక్షాలు మనపై వస్తాయమ్మా. ఓకే గురుగారు, తారాచండి అమ్మవారి యొక్క విశిష్టత, ప్రత్యేకతల గురించి అయితే మాకు చెప్పారు. నమస్కారం. ధన్యవాదాలమ్మా. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్పై క్లిక్ చేయండి.